Hi viewers, welcome to iDream and welcome to Mind and You with A to Z with awesome Aparna. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో చాలా సూసైడ్స్ గురించి వింటున్నాము, చాలా డిస్టర్బింగ్గా ఉంది. సో అసలు ఎస్పెషల్లీ వెరీ యంగ్స్టర్స్, అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ లైఫ్ని వదిలేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఈ విషయం గురించి అసలు మనం సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ యూత్కి స్పెషల్లీ 20s, 16s, టీన్స్లో ఉన్నవాళ్ళు, 20sలో ఉన్నవాళ్ళు, ఈవెన్ ఇన్ 30s వాళ్ళకి కూడా సెల్ఫ్ అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ టాపిక్ మీద మాట్లాడటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వెరీ వెల్ నోన్ సైకాలజిస్ట్ అండ్ అలాగే హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్లో 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడ చాలా రీసెర్చ్ చేశారు. ఆవిడ మీ అందరికీ తెలుసు, డాక్టర్ మధురిమ రెడ్డి గారు. సో ఆవిడని పలకరించి ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మధురిమ గారు, మీకు కూడా తెలుసు, మీరు కూడా వినే ఉంటారు, రీసెంట్ టైమ్స్లో మనం గత 2 సంవత్సరాలుగా ఎప్పుడు మనకి సూసైడ్స్ అనేవి బీటెక్ స్టూడెంట్స్ ప్రెషర్ ఎక్కువైపోయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రెషర్ ఎక్కువైపోయి అండ్ ఫెయిల్ అయ్యామని ఇలా చాలా వింటూ ఉంటాము. అండ్ స్పెషల్లీ ఈ 2-3 సంవత్సరాల నుండి చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. అసలు సూసైడ్ అనే థాట్స్ మనకి ఎందుకు వస్తాయి అంటే, ఫస్ట్ ప్రపంచంలో ఎవరైనా మనల్ని మనం ప్రేమించుకుంటాం, మనల్ని మనమే చంపేసుకోవటం అనే థాట్ ఎలా వస్తుంది అనేది చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును, యాక్చువల్లీ సూసైడల్ ఇట్ సెల్ఫ్ అది ఎవరికి కూడా డెత్ అనేది సూసైడల్ ఉండకూడదండి. ఫండమెంటలీ ఒక బ్యూటిఫుల్, మనం ఎన్నో చేస్తే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక లైఫ్ వస్తుంది మనిషికి, ఒక మానవ జన్మ అంటాం కదా, ఒక హ్యూమన్ లైఫ్ వస్తుంది. ఆ వాల్యూ తెలియకుండా కానీ, వాళ్ళ వర్త్ వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి క్లారిటీ లేకుండా, వాళ్ళకి ఫోకస్ లేకుండా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దాంట్లో ఈ 2 yearsలో కొంచెం ఎక్కువ రేషియో ఉండొచ్చు కానీ మనం వినడంలో, బట్ అదర్వైజ్ డికేడ్స్ ఎగో నుంచి కూడా ఈ సూసైడల్ అయితే జరుగుతుంది. సో ఎందుకు అంటే కారణం ఏంటంటే, వాళ్ళొక సైకలాజికల్ ఫేజ్లో వెళ్తుంటారు. ఆ సూసైడల్ థాట్స్ వచ్చే వాళ్ళకు ఓవర్ నైట్ రావు ఎప్పుడు, అదొక సైకలాజికల్ ఫేజ్ అనమాట. అంటే కొన్ని రోజులుగా వాళ్ళకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉండొచ్చు, లో ఫేజ్లో వెళ్తుండొచ్చు, సమ్ ఇష్యూస్ వాళ్ళు స్టక్ అయి ఉండొచ్చు, దానిలో నుంచి బయటికి రాకుండా ఒక ట్రాప్ అంటాం కదా, అలాగా సమ్ ఇష్యూస్, ఇట్ క్యాన్ బి రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు వన్ ఆఫ్ ద రీజన్, సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, సేమ్ అగైన్ రిలేషన్షిప్ ఇష్యూస్, దానిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ చూస్తుండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ వెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లిటరసీ లేకపోవడం కానీ, దాన్ని మేనేజ్ చేయలేకపోవడం కానీ, దాంట్లో ఎక్కువగా క్యాష్ ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువ కావడం కానీ వాళ్ళకు, అలాంటివి ఏమైనా ఉండొచ్చు దానిలో డెప్త్. సో ఎనీ రీజన్ ఆన్ వెల్త్, మనీ ఇష్యూస్ ఉండొచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ ఇంకా ఏదైనా కూడా ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు యూత్లో ఎక్కువ మనము చూస్తున్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూత్ మెయిన్లీ 10th standard, 9th standard, 10th, 11th, 12th వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, మెడికో కానీ, వీళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళు సూసైడల్ విన్నాము అని అంటే బికాస్ చాలా కంపారిజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతున్నారు, నేను కాలేదు, నాకు ఇన్ని తక్కువ మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, ఇలా కంపారిజన్ చేసుకోవడం ఒకరొకరి పట్ల. తర్వాత పేరెంట్స్ చాలామంది 98% 10th and 12th వాళ్ళకైతే ప్రెషర్ వల్ల టూ మచ్ ఆఫ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ప్రెషర్ ఇస్తుంది, కాంపిటీషన్. ఇప్పుడు మన టైంలో, మా టైంలో అండి, అప్పుడు అట్లీస్ట్ 70 వచ్చినా 75% వచ్చినా మాకు ఇది ఉండేది. ఇప్పుడు 98 వచ్చినా కూడా పేరెంట్స్ వచ్చి ఆ 2% ఎందుకు రాలేదని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళే చూసుకుంటే కూడా పేరెంట్స్ వాళ్ళ స్కూల్ లైఫ్లో కూడా వాళ్ళకి అనేవి వచ్చి ఉండవు ఎప్పుడు మార్క్స్. కానీ ఇప్పుడు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. 98 అని వచ్చి చైల్డ్ సంతోషంగా 10th class అండ్ 12th class వచ్చి వాళ్ళ దగ్గర చెప్తున్నప్పుడు, షేర్ చేసుకుంటున్నప్పుడు, నాకు 98% వచ్చింది అని, 96% వచ్చిందని, ఆ వచ్చిన పర్సంటేజ్ని అప్రిషియేట్ చేయడం బదులు ఫస్ట్ ఆ వచ్చిన పర్సంటేజ్ని సెలబ్రేట్ చేయాలి కదా, అలా జరగటం లేదు. అదే సెలబ్రేట్ చేయకుండా వాళ్ళలో ఏమవుతుంది, నీకు ఎందుకు ఆ 2% రాలేదు, ఎందుకు చదవలేదు, ఆ 2% ఎక్కడికి వెళ్ళింది, ఇలాంటివి అవుతున్నాయి. సో అది టూ మచ్ ఆఫ్ ప్రెషర్ పేరెంట్స్ నుంచి కానీ, వాళ్ళ పియర్ గ్రూప్ నుంచి కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కానీ, దీంట్లో వల్ల. తర్వాత కంపారిజన్ విత్ ఈచ్ అదర్, వాళ్ళ పియర్ గ్రూప్ వల్ల కంపారిజన్. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా వల్ల కూడా.
సోషల్ మీడియా వల్ల ఎందుకు అని అంటే టూ మెనీ పీపుల్ బయట ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవన్నీ పెడుతున్నారు రోజు. అవి చూసి ఏమవుతుందంటే చాలా మంది వాళ్ళందరూ చాలా బాగుంటున్నారు, నేను సక్సెస్ కాలేకపోతున్నా, నేనెందుకు సాధించలేకపోతున్నాను, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కానీ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో చూపించేటివన్నీ ఆల్ టైం నిజమే ఉండదు. కొన్నిసార్లు జస్ట్ పోస్టింగ్ కోసం చేస్తుండొచ్చు. సో అలా చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఆ పోస్టింగ్స్ అవన్నీ చూసుకొని కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇది కూడా సక్ అవుతుంది మైండ్లో. ఇట్ సక్స్ యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ. దానివల్ల కూడా చాలా మంది సూసైడల్కి అవుతున్నాయి. ఇట్స్ అ సైకలాజికల్ ఫేజ్ వాళ్ళకి వెళ్ళేది. అది ఓవర్ నైట్ రాదు, వాళ్ళకి లో ఫేజ్లోంచి కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ వెళ్తుంది. సో ఆ టైంలో ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు అక్యూట్ అవుతుంది. అక్యూట్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్, లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బర్న్అవుట్. బర్న్అవుట్ స్టేజ్ అనేది ఒక స్టేజ్ అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వచ్చినప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇమీడియట్గా వస్తుంది థాట్స్ ఆఫ్ సూసైడల్. ఎక్స్ట్రీమ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఒక లో ఫేజ్లో వెళ్తారు, లో ఎనర్జీ లెవెల్స్, లో ఫేజ్లో వెళ్ళిపోతారు. ఎంత హై ఎనర్జీ ఉన్నా ముందు ఈ ఫేజ్లో వస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఎవరితో మాట్లాడాలని ఫీలింగ్ ఉండదు. వాళ్ళకే చుట్టుపక్కల చాలా మంది ఉన్నా కూడా ఎవరితో హార్ట్ టు హార్ట్ కనెక్ట్ లేకపోతారు. వాళ్ళలో ఒంటరితనం ఫీల్ అవుతుంటారు, నన్ను ఎవరు ఇష్టపడరు అనేసి. తర్వాత ఇంకా మిగతా అందరూ ఒకవేళ ఏదన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళని మాట్లాడనీయకుండా, వాళ్ళతో ఏమీ షేర్ చేయనీయకుండా, వాళ్ళని చెప్పనీయకుండా, వాళ్ళని విననీయకుండా, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు వినకుండా వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, హర్ట్ చేయడం జరిగిందంటే ఇంకా ఎక్కువ లో ఫేజ్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ వల్లనే ఇలా అయింది, ఇల్లందరూ నీకు ఒక్కటే కాదు ఇల్లందరికీ ఇలా ఉంది అని ఎవరైనా ఫీలింగ్ ఆ టైంలో అన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్ ఒక ఫేజ్లో వెళ్తున్నారు. అప్పుడు అందరూ ఇంట్లో ఎవరైనా కూడా, ఫీమేల్ అయినా మెయిల్ అయినా, ఏ ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళని మేబీ 10th ఉండొచ్చు, వాళ్ళు 12th ఉండొచ్చు, మేబీ యంగ్స్టర్ ఉండొచ్చు, టీనేజర్ ఉండొచ్చు, మేబీ అడల్ట్ ఉండొచ్చు, ఆర్ వీళ్ళు నేను చెప్పిన వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళకు ఆ స్టేజ్లో ఎవరైనా అన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ దే విల్ బీ టూ మచ్ ఆఫ్ హర్ట్. సో ఆ టైంలో దే గో ఇన్ టు లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామాలో వెళ్తారు. సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది వాళ్ళకు. సో దే ఫీల్ వెరీ సెన్సిటివ్ ఆ టైంలో ఎక్కువ శాతం జస్ట్ ఫేజ్ అండి. ఐ హ్యావ్ రీసెంట్లీ వన్ పర్సన్, నోన్ పర్సన్ ఓన్లీ. అతను కోవిడ్ స్టార్టింగ్ లాక్డౌన్ టైం ఫేజ్లో ఆ మంత్లోనే, యాక్చువల్లీ లాక్డౌన్ మంత్లోనే, ఇప్పటి వరకు రీజన్ తెలియలేదు ఏం రీజన్, కానీ హీ వాజ్ నాట్ టెలింగ్ టు ఎనీ వన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లోపలే పెట్టుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ ఎవరితో ఏం చెప్పలేదు, వాళ్ళ వైఫ్ అండ్ కిడ్తో కూడా. హీ వెంట్ ఆల్మోస్ట్ టు ఒక ఫారెస్ట్ ఏరియా వరకు వెళ్ళాడు. అది పురుగుల మందు ఉంటుంది కదా, అది తీసుకొని బాటిల్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు వాళ్ళ కిడ్కి. ఫోన్ చేసి ఇంకా నేను అయిపోయింది నా లైఫ్, నువ్వే చూసుకోవాలి అమ్మని అండ్ నానమ్మని, ఇంకా నాకు బతకాలి. చిన్న కిడ్కి వాళ్ళ కొడుకు చెప్పాడు. వాళ్ళ కొడుకు బీటెక్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్. వాళ్ళ కొడుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇతనికి అంటే మేబీ గెస్సింగ్ వేస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు అనేసి, ఆర్ హస్బెండ్ వైఫ్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసుకుని ఉండొచ్చు, ఆర్ సమ్ ఇష్యూస్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ కానీ అలా ఏదైనా ఉండొచ్చు. సో అలా ఉండేసి అతను వెళ్ళేసి కాల్ చేశాడు. సో ఆ కాల్ చేయడం వల్ల అతను లాస్ట్ కాల్ ఎక్కడొచ్చిందని ట్రాక్ చేయగలిగారు. కానీ అది కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ టైంలో. సో బాడీ 2 days తర్వాత దొరికింది బికాస్ ఆఫ్ ద ట్రాకింగ్ ఆన్ ద ఫోన్, లాస్ట్ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అలా. సో నాట్ నోన్ అట్ ఆల్. బట్ అతనుతో మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేసి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో, హీ యూస్ టు గో దేర్ బట్ హీ నెవర్ యూస్ టు షేర్. ఎప్పుడు మనసు విప్పి చెప్పడేది, ఏ ప్రాబ్లమ్స్ ఉందా కూడా ఏది చెప్పడు, అన్ని దాచుకుంటాడు. మేబీ సమ్ బిజినెస్ ఇష్యూస్ ఉండొచ్చు, వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎనీథింగ్. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మధురిమ గారు, అంటే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఇది విన్న వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట. ఇలా చాలా మంది అంటే మన ఫ్యామిలీలో అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు. డెఫినెట్గా ఒక మనిషి ఇలా ఉంటారు, వాళ్ళకి ఏదున్నా సరే మనతో షేర్ చేసుకోరు. ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే మన మనుషులు. బయట ప్రపంచంలో ఎవరెంత నవ్వుతూ ఎంత ప్రేమగా మాట్లాడినా సిట్యువేషన్స్ని బట్టి మారిపోతారు. కానీ ఏ సిట్యువేషన్లో అయినా మనం తప్పు చేసినా ఒప్పు చేసినా యాక్సెప్ట్ చేసేది మన ఫ్యామిలీ. అవును, ఫ్యామిలీలో ఎక్స్ప్రెస్ చేయకపోవటం ఏంటి అనేది అంటే చాలామంది అండి ఈ మధ్యలో ఫ్యామిలీలో కూడా వాళ్ళు చాలామంది ఓపెన్ మైండెడ్ ఉండట్లేదు, జడ్జ్ చేస్తుంటారు ఫ్యామిలీలో కూడా వాళ్ళని. సో అలా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. మేబీ ఎవ్రీబడి ఆర్ గెటింగ్ ఇన్ టు టూ మనీ, వాళ్ళందరూ చాలా బిజీగా ఉండడాలు కానీ ఒకరొకరు ఎమోషనల్లీ కనెక్ట్ కావటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రానున్న కాలంలో రాఖీ వస్తుంది, రక్షాబంధన్. కానీ ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఎవ్రీ వీక్లో కొంచెం టైం అన్నా బ్రదర్కి సిస్టర్కి ఇస్తున్నారు? ఇది ఒక క్వశ్చన్.
సో రాఖీ అంటే రక్షాబంధన్ ఆ రోజు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరతి ఇవ్వడము, బ్రదర్కి స్వీట్స్ తినిపించడము, అన్నీ చేయడము, బ్రదర్ కూడా గిఫ్ట్ ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ రోజు ఒక్కరోజు చాలా బాగా జరుగుతాయి అన్ని చోట్ల. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, వీడియోస్, ఫొటోస్ అన్నీ జరుగుతాయి. కానీ ఎంతమంది ఆ హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవుతున్నారు బ్రదర్ అండ్ సిస్టర్ అనేది క్వశ్చన్. సో ఎంతమంది అది ఆలోచిస్తున్నారు, అట్లీస్ట్ ఒక వీక్కి వాట్ సిస్టర్ ఈజ్ ఫీలింగ్ అని ఎంతమంది బ్రదర్స్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. సో ఇది ముఖ్యమైనది చాలా, అన్నిటికంటే ఎక్కువ. ఎంతమంది సిస్టర్స్ వాళ్ళ బ్రదర్ దగ్గర ఆ ఓపెన్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పడం ఉంటుంది, ఎక్స్ప్రెషన్. సో ఐ నో వన్ ఆఫ్ ద పర్సన్ అండి, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారి ముద్దుగా పెంచారు వాళ్ళు 4 sisters and 1 brother. తను అందరికంటే చిన్నది, అందరికంటే ఇంట్లో చాలా ప్యాంపర్డ్గా చూశారు, చాలా సంతోషంగా, చాలా వెరీ హ్యాపీ గర్ల్, హ్యాపీ చైల్డ్హుడ్ అలా ఉన్నింది. తర్వాత సమ్ ఇష్యూ షీ వాస్ గోయింగ్ త్రూ ఇన్ ద ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఇవన్నీ వెళ్తున్నాయి. ఆ ఫేజ్లో తను అందరి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు యుఎస్లో ఉంటారు, ఇండియాలోకి వచ్చి ఒక హౌస్ కొనుక్కుంది, గృహప్రవేశం అయింది, అన్నీ ఉన్నాయి. తర్వాత అందరూ ఉన్నారు ఇంట్లో, ఒక ఆల్మోస్ట్ అందరు రిలేటివ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు ఇంట్లో. సో తను షీ జస్ట్ వెంట్ అండ్ ద టాప్ ఫ్లోర్ 24th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి దుంకింది, ఇంకా తల పగిలి చనిపోయింది. సో ద క్వశ్చన్ ఇస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంట్లో తనేం ఒంటరిగా లేదండి, అందరూ ఉన్నాము ఇంట్లో చుట్టుపక్కల అని, అందరూ ఒక 100 members ఉంటాము ఇంట్లో నిండా అనేసి. ఇంట్లో ఎంతమంది ఉన్నాము అనేది కాదు క్వశ్చన్ ఇక్కడ అండి, ఎంతమందితో తను హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయ్యి చెప్పగలుగుతుంది తన ప్రాబ్లమ్స్ అనేది పాయింట్ ఇక్కడ. అంటే మనం ఎంత ట్రై చేసినా ఆ మనిషి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉండాలి కదా. కానీ వాళ్ళు ఓపెన్ కావాలంటే ఒక ట్రస్టెడ్ ఫీలింగ్ రావాలి ఎదుటి వాళ్ళ పట్ల. చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, అమ్మా నాన్న ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు జడ్జ్ చేస్తున్నా, వాళ్ళు చెప్పేది వినకపోయినా, ఈ మధ్యలో చాలా మంది ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు అని అంటే వాళ్ళు రియాక్ట్ కావడానికే వింటుంటారు, అర్థం చేసుకోవడానికి వినరు. అంటే ఒక సేయింగ్ ఉందండి కమ్యూనికేషన్లో, నౌ దీస్ డేస్ వీ కమ్యూనికేట్, లాట్ ఆఫ్ పీపుల్ ఆ కమ్యూనికేషన్ కూడా దే వాంటెడ్ టు జస్ట్ రియాక్ట్, అందుకనే వింటారు, అర్థం చేసుకోవడానికి వినరు అని. చాలా చోట్ల ఇది ఒక పాయింట్ అవుతుంది. ఎవరన్నా బాధపడుతున్నప్పుడు వాళ్ళు ట్రస్ట్ చేసే పీపుల్ లేకపోవటం వల్ల ఒంటరితనం ఫీల్ అయ్యి సైకలాజికల్గా డిప్రెస్ అవ్వడం, యాంగ్జైటీ వల్ల. అవును, అదొక సైకలాజికల్ ఫేజ్, చిన్న పెద్ద అది ఉండదండి, ఎనీ ప్రాబ్లం ఉండొచ్చు. మేబీ మనకు అనిపిస్తుంది, ఇంత చిన్న ప్రాబ్లంకి ఇలాగా అని అనిపిస్తుంది మనకు, వినేవాళ్ళకి అలా ఉండొచ్చు, కానీ అది వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ బిగ్గర్ ఫర్ దెమ్. 4 పాయింట్లు చెప్పారు. ఇద్దరు మనకి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా డబ్బులు ఇబ్బంది ఉండి, లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, పెళ్లిలో ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఏమన్నా యూత్కి ఎడ్యుకేషనల్ ప్రెషర్ ఆన్ దట్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉంటే, ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకేదైనా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు క్రిటిసిజం ఉండొచ్చు, ఆన్ గెటింగ్ సెన్సిటివ్, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. అందుకే చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే మనకు ఇవి చదవాలి, సబ్జెక్టులని చదవాలి, ఇన్ని మార్క్స్ రావాలి, ఇలా అవుతుంది. దాని బదులు హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు రానున్న కాలంలో కొంచెం మారుతుంది, కానీ అదర్వైజ్ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అని అంటే, పిల్లలు చిన్నప్పటి నుంచి అండి 1 hour 2 hours ఎవ్రీ డే, ఏ రోజన్నా కావచ్చు, సండే మండే ఎనీ రోజు, అది ఆడాలి వాళ్ళు, స్పోర్ట్స్లో ఉండాలి. ఆ స్పోర్ట్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో, ఐ వాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, చెప్పాను కదండి, నేను ఖోఖో అండ్ కబడ్డీ ఆడేదాన్ని, ఐ వాజ్ అన్ అథ్లెట్ ఆల్సో అని, స్కూల్ కాలేజ్ వరకు ఆడేదాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకు ఫెయిల్యూర్ని సక్సెస్ని ఒకటేలా తీసుకుంటాం. సక్సెస్ ఉంటుంది, లైఫ్లో ఫెయిల్యూర్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు సక్సెసే ఉండదు, ఎప్పుడు ఫెయిల్యూర్ కూడా ఉండదు. స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, దాంట్లో వాళ్ళు కొన్ని రోజులు గెలుస్తారు, కొన్ని రోజులు ఓడిపోతారు. సో దాన్ని ఈక్వల్లీ తీసుకుంటారు. సో అదే ఏ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే, చిన్నది కూడా సెన్సిటివ్ ఉంటుంది. ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా అది చాలా పెద్దగా అనిపిస్తుంది. అప్పుడు నన్ను అంటారా ఇలాగా, నన్ను ఇలాగా అనేసుకొని వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ తగ్గిపోతుంది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, విలువ లేదు, నాకు ఏమైనా కూడా ఎవరికి విలువ లేదు అని ఒక ఫీలింగ్లో వెళ్తుంటారు వాళ్ళు ఆ ఫేజ్లో. సో అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రత్యూష, తను డిజైనర్, తను పైకి చూడటానికి తన లైఫ్ అసలు ఎవరు అనుకోరు తనకి సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఉండుంటాయి అని. అండ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మనకు తెలియదు, బట్ సాడ్లీ షీ వెంట్ అవే. సో అంటే ఏంటి ఇలా మనకి, నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, మన సుశాంత్ సింగ్ రాజ్పూత్ని చూసిన లైఫ్ బయటకి చాలా అందంగా కనిపిస్తోంది. వాళ్ళకి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఈవెన్ ప్రత్యూష నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మహా అయితే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు.
లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొకటి కూడా ఉండొచ్చండి. లైక్ మీరు సుశాంత్ సింగ్ రాజ్పుట్ గురించి కూడా చెప్పారు కాబట్టి సమ్ టైమ్స్ మన మైండ్ అనేది మన లైఫ్ అనేది ఒక రూమ్తో కంపేర్ చేద్దాం మనం. అంటే మన లైఫ్ అనేది మన మైండ్ అండ్ మన ఓరా అనేది ఒక రూమ్ అనుకోండి. మన రూమ్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు అనేది మనకు తెలియాలి, మన పర్మిషన్తోనే ఎంటర్ కావాలి వాళ్ళు. సో అందరికీ ఎవరు పడితే వాళ్ళందరికీ టాక్సిక్ పీపుల్ని మనము అందరికీ అలౌ చేసామనుకోండి మన లైఫ్లోకి, సమ్ టైమ్స్ నెగటివ్ పీపుల్, సమ్ టైమ్స్ హర్ట్ చేసేవాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువవుతారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకు తెలియకుండా సుశాంత్ సింగ్ చూస్తే మీరు ఆ రోజు అన్ని జరిగినవన్నీ, అప్పుడు కోవిడ్ టైం కాబట్టి కూడా ఎక్కువ ఫాలో అవుతున్నాం ప్రతి చోట కూడా అతను ఏం జరుగుతున్నవని. అతను ఎంతో సక్సెస్ఫుల్, ఒక విలేజ్ నుంచి వచ్చాడు, మంచిగా నేమ్ ఫేమ్ అని, ఆల్ బై హిమ్సెల్ఫ్, అసలు బ్యాక్గ్రౌండే ఫిలిం ఇది లేదు ఇండస్ట్రీ, అంత మంచిగా పైకి వచ్చాడు అతను. బైపోలర్ అని చెప్పి సైకియాట్రిస్ట్ ఇచ్చేసారు, మెడికేషన్ కూడా తీసుకుంటున్నాడు అలాంగ్. ఇప్పుడు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అతనికి ఏదైనా డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అలాంటివి ఉంటే ఫస్ట్ ఈజ్ సైకాలజిస్ట్ని మీట్ కావాలి, లైఫ్ కోచ్ని మీట్ కావాలి ఫస్ట్. అది ఆ ఫేజ్ కాలేదు అని అంటే వాళ్ళే రెఫర్ చేస్తారు. ఒకవేళ ఎక్స్ట్రీమ్ అక్యూట్ ఉంది అతనికి, అప్పుడు మెడికేషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్ స్టెప్ 1 స్టెప్ 2 అనేది ఇంపార్టెంట్, వెళ్ళాల్సిందే. సో అది చాలామందికి తెలియదు, చాలామందికి అవేర్నెస్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు ఇవన్నిటిపైన, అందుకు కూడా జరుగుతుంది. తర్వాత వాళ్ళకి తెలియకుండానే అందరినీ టాక్సిక్ పీపుల్ని లైఫ్లోకి రానిచ్చడం. సో మన లైఫ్లో ఎంతవరకు ఎంతమంది, లైక్ ఇంటిమేట్ జోన్ ఎంతమంది ఉండాలి, తర్వాత హలో హాయ్ వరకు ఎంతమంది ఉండాలి, సో ఇలాంటివి తెలుసుకోవడం, మనిషి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఇలాంటివి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చు. టాక్సిక్ పీపుల్ టూ మనీ ఉండడం వల్ల కూడా లైఫ్లో ఏదో సందర్భంలో ఏమో ఎక్స్ప్లాయిట్ అయి ఉండొచ్చు. దాన్ని ఫేస్ చేసే ఒక గట్ ఫీలింగ్ కానీ మనలో ఆ ఫేజ్ వెళ్తూ ఉండొచ్చండి. ఆ ఫేజ్లో మనము తప్ప ఒప్ప అదేం ఉండదు. ఒక హ్యూమన్ బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీలో అండ్ వాళ్ళ మైండ్లో సైకలాజికల్, ఎమోషనలీ చాలా సెన్సిటివ్ అయి బ్రేక్ అవుతారు లోపల. ఆ టైంలో బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి అర్థం కాకుండా ఉండదు, వాళ్ళకి తెలుస్తుంటుంది బాడీలో, వాళ్ళకి లో ఫేజ్ వెళ్తుంటుంది, అసలు ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు ఏది చేయాలంటే కూడా వాళ్ళకు. సో మార్నింగ్ బెడ్లోంచి లేసినా కూడా డల్ ఫీలింగ్ ఉంటుంది, ఏది ఇష్టంగా చేయలేరు వాళ్ళు. సో ఆ ఫేజ్లో ఈవెన్ దీపికా పడుకోని కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అసలు ఆవిడకి డిప్రెషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, లోన్లీనెస్ ఉన్నప్పుడు అసలు ఏది చేయాలనిపించేది కాదంట, ఎందుకో తెలియకుండా ఏడుపు వస్తుంది ఆ టైంలో. సో అలా వస్తున్నప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసి, ఆర్ వాళ్ళ క్లోజ్ పీపుల్ రికగ్నైజ్ చేసి రైట్ పీపుల్ దగ్గర అప్రోచ్ కావాలి, అంటే రైట్ ఎక్స్పర్ట్స్ మీట్ కావాలి. అంటే సైకాలజిస్ట్ అనే వాళ్ళని అందరూ మైండ్లో ఏమనుకోవాలంటే ఒక మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్. సో వాళ్ళతో మీరు వెళ్ళేసి జస్ట్ డిస్కస్ చేయండి ఏమవుతుంది అనేసి. రూట్ కాజ్ ఏదైనా ఉండొచ్చు, మీకు ఎందుకు మీరు అనుకున్నది ఒకటి ఉండొచ్చు, లోపల ఏదో జరుగుతుండొచ్చు. సో అది డిస్కస్ చేయడం వల్ల కూడా మనసు లైట్గా అనిపిస్తుంది. సో యూ ఫీల్ గుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక ఎక్స్పర్ట్స్తో ట్రస్ట్ వర్తీ పీపుల్తో, వాళ్ళు ఎలాగో ఎవరికి చెప్పారు ఎక్స్పర్ట్స్, వాళ్ళ దగ్గరే ఉంటుంది భద్రత, సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ట్రస్ట్ వర్తీనెస్ ఉంటుంది, వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్ల సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకు వేల కొద్ది లక్షల కొద్ది మంది ఫాలోవర్స్ ఉన్నారా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అనుకునే రోజుల్లో ఉన్నాం ఈరోజు మనం. వాళ్ళందరికంటే కూడా మనకు ఒక 3-4, ఒక 5 మంది ఏ టైంలోనన్నా అపర్ణ గారు, మనం ఏ టైంలో ఉన్న మిడ్-నైట్ అయినా కూడా మనం హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయ్యి ఫోన్ చేసి వాళ్ళు ఎత్తగలగాలి మన ఫోన్స్. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క మనిషిలో ఒక అట్లీస్ట్ మినిమం 5 మెంబర్స్ ఉండాలి. నేను ఒకరే అని చెప్పను, ఒకరో ఇద్దరు అంటే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళపై డిపెండెన్స్ అవుతుంది, వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళినా వాళ్ళు ఇది. అట్లీస్ట్ ఒక 5 పీపుల్ ఉండాలి ఒక మనిషికి. అదే అన్నిటికంటే గొప్ప వెల్త్ అండి, వాళ్ళకి అన్నిటికంటే గొప్ప ఆస్తి అలా ఉంటే. చాలామంది వాళ్ళకి అలా ఫీల్ అవుతున్నా, వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. దే బికమ్ హెల్ప్లెస్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు బాధపడుతూ లోపల ఎంత టార్చర్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవ్వలేరు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టు ఫ్రెండ్స్ అయినా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా డిఫరెన్సెస్ తెలుస్తుంది. టైంకి తినకపోవడం, రాత్రిపూట నిద్రపోకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం, ఇలా అంటే ఒక మనిషి సూసైడల్ థాట్స్ వైపు వెళ్తున్నారు అనుకునే దానికి సిమ్టమ్స్ ఏంటి, మనం అవి ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు సూసైడల్ థాట్స్ అనేది వాళ్ళు సడన్గా ఈరోజు అనుకొని రేపే రావండి. అవి అట్లీస్ట్ అబౌట్ వీక్ to 10 days వరకు, ఒక 10 రోజులు, ఒక 15 రోజుల నుంచి వాళ్ళకి కొంచెం లోగా వెళ్తుంటుంది ఎనర్జీ లెవెల్స్. మీరు వాళ్ళతో ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన కూర్చున్నా కూడా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ థాట్స్ నెగిటివ్ ఉంటాయి. వాళ్ళు ఎంత పాజిటివ్ పర్సన్ ఉన్నా
ఆ ఫేజ్లో వాళ్ళు చాలా లోగా ఆలోచిస్తారు, నెగటివ్ థాట్స్ ఉంటాయి ఎక్కువగా. తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా లోగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే డల్ అండ్ డిప్రెస్డ్ కనిపిస్తారు. వాళ్ళు మీరు పక్కనే ఉన్నా కూడా వాళ్ళలో లోన్లీనెస్ ఉంటుంది చెప్తున్నప్పుడు. వాళ్ళు తెలియకుండానే మీరు ఏదన్నా మాట్లాడిస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. అది ఏడ్చడం కూడా నార్మల్గా కాదు, ఎక్కువ పెట్టి చాలా టైం ఏడ్చచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని హగ్ చేసుకొని కూడా ఏడ్చచ్చు. అంటే మిమ్మల్ని హగ్ చేసుకొని ఏడ్చారంటే మీకు చాలా కనెక్ట్ అయ్యారని అర్థం వాళ్ళు. సో అలా ఇలాంటివి జరుగుతుంటాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఒక హగ్ ఇవ్వండి వాళ్ళకు, జస్ట్ హ్యాండ్ హోల్డ్ చేయండి. అప్పుడు తర్వాత వినండి. మీరు ఎక్కువ జడ్జ్ చేసి సలహాలు ఇవ్వడం మానాలి. ఇప్పుడు ఆ ఫేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ సలహాలు ఇవ్వడం ఇష్టం ఉండదు, వాళ్ళకి సలహాలు వినడం కూడా ఇష్టం ఉండదు. సో ఇవన్నీ పక్కన క్లోజ్గా ఉండే వాళ్ళకి అర్థమవుతాయి ఇది వాళ్ళది. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతుంటారు, నాకు బతకాలని లేదు, నాకు చనిపోవాలనిపిస్తుంది, నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయని కూడా చెప్తారు కొంతమంది. సో ఇలాంటప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళు డెఫినెట్లీ మాలాంటి వాళ్ళని అప్రోచ్ కండి. సో వాళ్ళకి డెఫినెట్లీ సొల్యూషన్ దొరుకుతుంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు ఇందాకే చెప్పారు, ఫస్ట్ డిప్రెషన్, యాంగ్జైటీ వస్తాయి అనేసి. సో అక్యూట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. యా. సో ఇవి మనకి ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఫస్ట్ మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు కదా. సో సైకాలజిస్ట్ దగ్గరికి చాలామంది వెళ్ళటం ద ఫీల్ ఇస్ అన్ ఇన్సల్ట్. ఇప్పుడు కొద్దిగా మారినా కూడా చాలామంది వెళ్ళరు. సో అసలు అమ్మ వాళ్ళకి అన్ని అంటే ఒక తెలియని మనిషికి అన్ని చెప్పడం ఏంటి, ఇలా ఉంటుంది కదా. సో అసలు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా మంది అనుకుంటారు సైకాలజిస్ట్ ఎందుకు, బాగా డబ్బులు తీసుకుంటారు, ఊరికే మ్యానిపులేట్ చేస్తారు, అది ఇదే 4 కబుర్లు చెప్పి పంపిస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఎలా తెలుసుకోవచ్చు మధురిమ గారు? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శారీ కొంటాం, ఒక డ్రెస్ కొంటాం, దాన్ని ఎంత ఉంటుంది కాస్ట్, ఎన్నిసార్లు వేసుకుంటాం, రోజు అదే వేసుకోం కదా ఇయర్ అంతా. సో సైకాలజిస్ట్ ఎక్కువ చార్జ్ చేస్తారు ఇలా అనుకుంటే, లైఫ్ అనేది ఒకటే లైఫ్ అండి మనిషికి, ఎంతో అమూల్యమైన లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్లో సమ్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది అనిపించింది మనకు. సో మనం ఎవరు పడితే వాళ్ళని ఆర్డినరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, పక్కింటి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్ళి మాట్లాడడం కదా అది, ఇలా నాకు హార్ట్లో ఇలా ఉంది. ఎందుకంటే బికాజ్ మనకే తెలుసు హార్ట్ అనేది ఒకటే హార్ట్ మనిషికి, అది ఎంతో అమూల్యమైంది అని తెలుసు. కాబట్టి మనం బ్రౌజ్ చేస్తాం, సోషల్ మీడియాలో సర్చ్ చేస్తాం, గూగుల్లో బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని చూసి వెళ్తాం మనం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హార్ట్ కూడా రిప్లేస్మెంట్ ఉంది ఇప్పుడు, కానీ లైఫ్ రిప్లేస్మెంట్ లేదు. అప్పుడు లైఫ్కి ఎంత వాల్యూ ఇవ్వాలి? మీరు ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళడం సైకాలజిస్ట్ దగ్గరికి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఏదో చెప్పి పంపిస్తారు అనే ఆపోహలో ఉంటే మనకు హాఫ్ నాలెడ్జ్లో ఉంటే అలా అనుకుంటాం. అదే రైట్ వే ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అని అంటే సరైన వాళ్ళని చూస్ చేసుకోవాలి మీరే. వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు ఏమేమి చదివారు, ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ చూసి మీరే చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఒక సైకాలజిస్ట్ ట్రస్టెడ్ ఉంటారు, వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండలేరు ఎక్కువ రోజులు. ఒకవేళ ఒక సైకాలజిస్ట్ ఎక్కువ సంవత్సరాలు దాంట్లో ఉన్నారు, లైఫ్ కోచింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు చాలా ట్రస్టెడ్ ఉంటుంది, కాబట్టి క్రెడిబిలిటీ ఉంటుంది. దాని పేరు ఇంగ్లీష్లో క్రెడిబిలిటీ అంటాం. ఆ ట్రస్ట్ వర్తినెస్ లేకపోతే వాళ్ళ ఫీల్డ్లో ఉండలేరు. సో మీరు పక్కింటి వాళ్ళతో, మీ ఎదురింటి వాళ్ళతో, ఫ్రెండ్స్తో, వాళ్ళతో వీళ్ళతో చెప్తే బాగుంటుందా మీ ప్రాబ్లం కానీ మీ ఇష్యూని? కానీ ఒక ఎక్స్పర్ట్ ఆ ప్రొఫెషన్లో వాళ్ళతో సరైన నాలెడ్జ్ ఉండే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మీరు ఆ భద్రత ఉంటుందా మీకు? ఆ ట్రస్టెడ్ వాళ్ళ మధ్యలోనే ఉంటుంది కదా అది మీకు. అవును. అందులో చాలా మంది కోడ్ ఆఫ్ ఆనర్ ఫాలో అవుతాం, నేను 100% ఫాలో అవుతాను. కోడ్ ఆఫ్ ఆనర్ అంటే ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ చెప్తాం మేము. అంటే మేము మొబైల్ పెట్టుకోము, వాళ్ళ ముందర మొబైల్ మేము రికార్డ్ చేయము. సో ఏది కూడా ల్యాప్టాప్లో కూడా సేవ్ చేయము ఏది కూడా. సో మొబైల్ ఓన్లీ సోప్ నోట్స్ రాసుకుంటాం, అది చెప్తాము. మేము ఎక్కడ రికార్డ్ చేయటం లేదు, మీరు చెప్పేది ఎక్కడ మేము సేవ్ చేయటం లేదు ఏది కూడా. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అది కూడా సరే కరెక్ట్ ప్రొఫెషనల్ అయితే వాళ్ళు ఇవన్నీ చెప్తారండి, కాన్ఫిడెన్షియాలిటీ చెప్తారు, కోడ్ ఆఫ్ ఆనర్ చెప్తారు. ఒక క్లయింట్ వాళ్ళు ఎంత చూసుకొని వచ్చినా, బ్రౌజ్ చేసుకొని వచ్చినా స్టిల్ వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి వాళ్ళని మీరు నమ్మి మీ ఇష్యూని చెప్పచ్చు. అది షేర్ చేసుకోవడం వల్ల మీకు ఫర్ ష్యూర్లీ సొల్యూషన్ వస్తుందండి. సో చాలామంది ఇంకొక పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏది చూసినా ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా డిప్రెషన్ ఫేస్ కానివ్వండి, ఆ ఫేస్లో ఉన్న వాళ్ళు అది చాలా టార్చరస్గా ఉంటుంది. అనుభవించిన వాళ్ళకే ఆ ప్రాసెస్ కానీ ఆ పెయిన్ కానీ తెలుస్తుంది. సో అలాంటి ప్రాసెస్లో ఉన్న వాళ్ళు
ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఏముందిరా బయటకు వచ్చి పార్టీ చేసుకుందాం, రా నువ్వు బయటకు రాని కొంచెం బయట డీవియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా మనల్ని మనం డీవియేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఫేజ్ నుండి మనం బయటపడచ్చా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ బాడీని వాళ్ళు వినాలి. వాళ్ళ బాడీ చేంజెస్ అంటే మన బాడీ చెప్తుంటుంది, మనము అబ్జర్వ్ చేయము, మనం సెల్ఫ్ అవేర్నెస్ పెట్టుకోము మన పట్ల మనము. ఒకవేళ ఏ మనిషి అన్నా సెల్ఫ్ అవేర్నెస్ పెట్టుకుంటే వాళ్ళ బాడీ చెప్తుంది వాళ్ళకు, ముందు ఇలా లో ఫేజ్ లేను నేను, ఇప్పుడు ఎందుకో నాకు తెలియకుండా నాకు ఎక్కువ ఏడుపు వస్తుంది అంటే వాళ్ళకు ఏ చిన్న జరిగినా ఎక్కువ ఏడుస్తారు, తెలియకుండా ఏడుస్తుంటారు. అంటే లోపల ఒక పిండేసినట్ల బాధ ఉంటుంది మనసులో, అది సైకలాజికల్ ఫేజ్ వాళ్ళు వెళ్తున్నారు. అదొకటి. వాళ్ళకు సరిగ్గా డ్రెస్అప్ కావాలనిపించదు, లేజీగా అనిపిస్తుంది, బెడ్లోంచి లేసినాక అయ్యో ఈరోజు మార్నింగ్ అయిందా అనే ఒక ఫీలింగ్ ఉండి మరీ పడుకుందామా అనే ఫీలింగ్ ఉంటుంది. లేదంటే టీవీ రిమోట్ పట్టుకొని అదేదో కాన్సన్ట్రేట్ చేయరు, ఊరికే వాచ్ చేస్తుంటారు, అలా ఉంటుంది. తర్వాత ఎప్పుడు లో ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ తినాలనిపిస్తుంది, టూ మచ్ ఓవర్ ఈటింగ్ చేస్తారు, ఒకసారి అసలు తినాలనిపించదు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి. కొన్నిసార్లు మ్యారీడ్ అనుకోండి మెన్ సెక్షువల్ డిజైర్ నుంచి విత్డ్రా అవుతారు, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది డిజైర్ కూడా, కొన్నిసార్లు టోటలీ విత్డ్రా అవుతారు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బాడీని వాళ్ళు వినాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి. తర్వాత ఇలాంటివి డైవర్ట్ చేసుకోవడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ జడ్జ్ చేయకుండా, ఇప్పుడు ఇలా ఫేస్ వెళ్తుండే వాళ్ళకు ఫ్రెండ్స్ కూర్చున్నప్పటి నుంచి అడగడము, లైట్ తీసుకోరా అట్లా డైవర్ట్ చేయడము, వాళ్ళు మాట్లాడుతుంటే కూడా లేసి వెళ్ళిపోవడము, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు. ఒక మనిషి ఏదైనా చెప్తున్నారు అని అంటే ఈ లోపల అందరూ బిజీ లైఫ్ అయిపోయి పేషెన్స్ తక్కువైపోయి ఎదుటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు ఏదంటే సలహాలు ఇవ్వడము, ఇన్సల్ట్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడము జరుగుతుంది. ఇది కూడా ఉంటుంది వాళ్ళకి హర్ట్ ఫీలింగ్. సో అందుకని ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే ఆ టైంలో వాళ్ళు ఏదైనా చేంజ్ చేసుకోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఏదైనా మూడు ఇది చేసుకోవచ్చండి. వాళ్ళ దగ్గర గో ఫర్ ఎ మూవీ, మంచి మూవీకి వెళ్ళొచ్చు, పాటలు వినొచ్చు, ఏదైనా అవుటింగ్ వెళ్ళొచ్చు, ఏదైనా ట్రిప్ 1 డే డ్రైవ్ వెళ్ళొచ్చు, ఆ 2 డే ట్రిప్ వెళ్ళొచ్చు. సంథింగ్ టు వాళ్ళ మైండ్ ఫిజియాలజీ చేంజ్ కావాలి, మెంటల్ స్టేట్ మార్చాలి వాళ్ళది. అది ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకి సంతోషం ఇచ్చేది ఎనీథింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంట్లో స్పా మసాజ్ చేయించుకోవచ్చు. స్పా మసాజ్లో కూడా హెడ్ టు టో ఆక్యుప్రెషర్ మసాజ్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకు అక్యూట్ డిప్రెషన్, లోన్లీనెస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఈ లోన్లీనెస్కి కారణం స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండి. ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ఏ ప్రాబ్లం కూడా పర్మనెంట్ కాదు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఈరోజు దొరకకపోతే మీరు ఈరోజు ఆందోళన పడకండి, రేపు దొరుకుతుంది, లేదా ఒక 1 వీక్ దొరకలేదు, తర్వాత దొరుకుతుంది, అప్పుడు పార్క్ చేయండి ఆ ప్రాబ్లమ్ని. 1 వీక్ మీకు సొల్యూషన్ దొరకలేదు, డైవర్ట్ చేసుకోండి మీరు వేరే విషయాలలోకి. ఇలాంటివి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు ఆలోచిస్తారంటే ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఇది యూత్లో కూడా చాలా వాళ్ళకి ఎంత ఫినామినల్ ఎనర్జీ ఉంటుందంటే అండి, అంత ఎనర్జీ లెవెల్స్ని వాళ్ళు ఛానలైజ్ చేయకుండా ఉట్టిగా ఒక కుర్చీలో కూర్చొనేసి నాకు 100% రావాలి, 99% కావాలి అని చెప్పి ఒకటే బై హార్ట్ కొట్టుకుంటూ చదువుకుంటూ ఉంటే వాళ్ళకు ఏమి గేమ్స్ లేకుండా, ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఏది లేకుండా ఉట్టిగా ఒక కుర్చీలో కూర్చొని చదువుతూ ఉంటే కంటిన్యూస్గా ఏ ఎక్స్పోజర్ ఉండదు వాళ్ళకు. వాళ్ళ అడోలసెంట్ ఏజ్ అండ్ టీనేజ్లో వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళకి ఎప్పుడు బాగుంటుందంటే గేమ్, స్పోర్ట్స్ ఆడినప్పుడు బాగుంటుంది. అది లేకుండా కంటిన్యూస్ చదువుతున్నప్పుడు వాళ్ళు డిప్రెస్ ఫీల్ అవుతారు, తెలియకుండానే ఆ ప్రెషర్ ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళకు ఎక్కువ శాతం అట్లీస్ట్ 45 minutes అన్నా వాళ్ళకి ఆడిస్తే ఏదో ఒక ఆట, ప్రతి స్కూల్లో, కాలేజ్లో 45 minutes to 1 hour అన్న పిల్లల్ని ఆడిస్తే వాళ్ళలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళలో గుర్తుకు ఎక్కువ ఉంటాయి, బాగా మైండ్ మ్యాపింగ్ బాగా చేయగలుగుతారు, వాళ్ళ ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు, వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. సో యూత్లో సూసైడ్ ప్రివెన్షన్ ఇస్ వాళ్ళకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని ఛానలైజ్ చేయడము రైట్ వేలో. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, నేను ఇది చెయ్యాలి అని గోల్స్ పెట్టుకోవడం, కానీ క్లారిటీ ఉండాలి, అందుకని బ్యాలెన్సింగ్ చేయాలి వాళ్ళు చదువుని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ. సో దానికోసం క్లారిటీ కావాలి, ఎనర్జీ లెవెల్స్ ఛానలైజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. సో ఇది ఒక గైడెన్స్ చేయాలి స్కూల్స్, కాలేజ్ నుంచి. దానివల్ల సూసైడ్ ప్రివెంట్ అవుతుంది యూత్లో. ఆ పియర్ గ్రూప్ కంపారిజన్ కాకుండా మీరు కూడా వర్తీ అనే ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళలో. అది స్పోర్ట్స్, గేమ్స్ వల్ల కూడా వస్తుంది. బికాస్ దాంట్లో కొన్ని రోజులు ఓడిపోతారు, కొన్ని రోజులు గెలుస్తారు. సో అది వాళ్ళలో యాక్సెప్టెన్స్ వస్తుంది గెలుపు ఓటమిలో. సో ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే అవుతుందో, మొన్న ఈ లోపలే మనము లాస్ట్ వీకే చూసామండి,
పిల్లలు స్టూడెంట్స్ 10th క్లాస్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం వల్ల. రిజల్ట్స్ వస్తూనే చదువు ఒక్కటే కాదండి పర్మనెంట్. సో చదువు ఆ 10th క్లాస్ అనేది 12th క్లాస్ అనేది ఒక ఫేజ్ వాళ్ళకి. అది చదువు ఒక్కటే కాదు కంప్లీట్లీ. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా 10th క్లాస్లో ఎంటైర్ మా స్కూల్లో నేను ఒక్కటే ఫెయిల్యూర్ని. ఈరోజు చూడండి నా క్వాలిఫికేషను, నేను ఇండియాలోనే టాప్ మోస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. అవును. సో చిన్నప్పుడు నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, ఫెయిల్యూర్ సక్సెస్ అన్నీ నాకు తెలుసు. నేను అప్పట్లోనే ఎవరు కబడ్డీ ఆడని టైంలోనే నేను ఆడేదాన్ని కబడ్డీ. అందరు చూడడానికి వచ్చేవాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా చూసేదానికి వచ్చేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు ఎంటైర్ స్కూల్లో, కెన్ యూ ఇమాజిన్ ఎంటైర్ స్కూల్లో అంటే నాకు కూడా ఫీలింగ్ అయ్యింది, నాకు కూడా బాధ ఉన్నింది ఆ టైంలో. బికాస్ నా క్లాస్మేట్స్ అందరూ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయారు. అప్పట్లో ఇలా ఇన్స్టెంట్ ఒక నెల తర్వాత రాసి పాస్ అయ్యి వెళ్ళిపోవడం ఉండేది కాదు, ఇంప్రూవ్మెంట్లు అవన్నీ ఉండేటివి కాదు. సో ఆ 2 decades ago, సో ఫెయిల్ అంటే ఆ ఫెయిల్ అంతే, ఆ ఇయర్ అంతా వెళ్ళిపోతుంది. అలా నేను ఒక 1 markలో ఫెయిల్ అయ్యాను. ద అవేకనింగ్ బుక్లో నా స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది. అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా ఉండేదాన్ని, చదువుకే వాల్యూ ఎక్కువ ఉండేది కాదు. ఇలా ఉండే నేను ఈరోజు హయ్యెస్ట్ క్వాలిఫైడ్ ఇండియాలో అయ్యాను. అంటే నాలాంటి ఒక సింపుల్, ఒక సెన్సిబుల్ పర్సన్ చేయగలుగురు అంటే ఎవరైనా చేయగలరండి. ఎనీబడి వాళ్ళ వర్త్ని వాళ్ళు ఐడెంటిఫై చేయండి. హ్యావ్ క్లారిటీ, ఒక లైఫ్లో క్లారిటీ పెట్టుకోండి, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. ఆ క్లారిటీ ఉండి మీ ఎనర్జీ లెవెల్స్ని ఛానలైజ్ చేయగలిగితే ఫర్ ష్యూర్లీ సుసైడల్ అనేది మనము తక్కువ వింటాం, సూన్ అది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మధురిమ గారు. యాక్చువల్లీ నాకు కూడా ఈ విషయం తెలీదు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్, మీరు 10thలో ఫెయిల్ అయ్యి ఇంత ఇన్స్పిరేషనల్గా మాట్లాడడం, దిస్ రియల్లీ ఆసమ్ అబౌట్ యూ. అయితే ఇంకొక ఫేస్ ఉంది లైఫ్లో, టీన్స్ దగ్గరికి రావటం, ఎగ్జామినేషన్, పియర్ ప్రెషర్ నుంచి ఇప్పుడు కరెంట్ జనరేషన్ స్పెషల్లీ 25 to 35 పీపుల్ ఫీల్ అయ్యే ప్రెషర్ కానివ్వండి, అది మాటలో చెప్పలేం. ఒకవైపు సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది, సక్సెస్ ఎవరిని అడిగినా కూడా ప్యాకేజ్లో ఏం కారు వాడుతున్నావు, ఏ డబుల్ బెడ్రూమా ట్రిపులా, అసలు సోషల్ స్టేటస్ అనేది ఒక ప్యూర్ ప్రెషర్. ఓకే, ఆ ప్రెషర్ కాకుండా జాబ్ టెన్షన్స్, అసలు అంటే మనకి అంతకుముందు గవర్నమెంట్ జాబ్స్లో ప్రెషర్ ఉంటుందని కాదు, కానీ ఒక ప్రశాంతత ఉండేది. ఇప్పుడు లేదు. జాబ్ అసలు మనకి రేపు ఉంటుందా ఉండదా అనే గ్యారంటీ కూడా తగ్గిపోయింది. సో అలాంటి ప్రెషర్, ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కెరీర్లో. ఇలా 2 ప్రెషర్, ఆ తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక మీకే బాగా తెలుసు నాకంటే, ఎమోషనల్ ప్రెషర్. సో ఇలా అన్ని రకాల ప్రెషర్స్లో స్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్ని ఏమనాలో నాకు తెలీదు. పెళ్లి చేసుకుంటేనేమో పెళ్లి చేసుకున్నాక ఉండే ప్రెషర్స్, పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇలాంటి చాలా ప్రెషర్స్లో ఈ పర్టికులర్ గ్రూప్, ఈ 25 to 35, ఇవన్నిటినీ మీరు చెప్పినవన్నీ ఒక డాట్ అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ వీల్ అండి మనకు, వీల్ ఆఫ్ లైఫ్ అనుకోండి. ఇవన్నీ లైక్ ఒకటి వర్క్ ఆర్ బిజినెస్, ఒకటి హెల్త్, ఒకటి ఫ్యామిలీ, ఒకటి జాబ్, ఒకటి సక్సెస్, ఇవన్నీ నేమ్ ఫేమ్ ఇవన్నీ అనుకోండి. సో ఇవన్నిటినీ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు ఎలా చేయగలుగుతాము అని అంటే మన లైఫ్ని మన పాస్ట్ని కంపేర్ చేసుకోవాలి. మనం ఎలా ఉండేవాళ్ళం ముందు. లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ఎవరితో, మీ కాంపిటీషన్ మీతోనే కానీ పక్కన వాళ్ళతోనో ఎదుటి వాళ్ళతోనో కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది నా కాంపిటీషన్ నాతో అని. అంతేగాని అప్పుడు మీకు ఎంతో సంతోషం అవుతుంది. ప్రతి చిన్నది మీ సక్సెస్ అయినప్పుడు అంతా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. సో అప్పుడు మీరు ఏ జరిగినా, ఫెయిల్యూర్ అయినా అది ఉన్న ఏదన్నా యాక్సెప్టెన్స్ మొదలు పెడతారు మీరు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుంటారో, ప్రియర్ గ్రూప్తో, ఎదుటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు ఒక కాంపిటీషన్లో ఉంటారు మీరు. ఈదర్ ఎప్పుడు ఎట్లా ఉంటారు, సుపీరియర్ అన్నా ఫీల్ అవుతారు, ఇన్ఫీరియర్ అన్నా ఫీల్ అవుతారు. 2 నెగటివ్ ఎమోషన్స్. ఈదర్ వాళ్ళకంటే సుపీరియర్ ఫీల్ అయినా మీకు ఈగోయిస్టిక్ ఉంటుంది యాటిట్యూడ్, ఎప్పుడు ఒక ఈగో ఉంటుంది మీకు. ఒకవేళ వాళ్ళకంటే తక్కువగా ఫీల్ అయినా మీరు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంటారు ఎప్పుడు. సో అందుకని మీతో మీరు కంపేర్ చేసుకోండి. ఎలాగంటే నిన్న నేను ఇలా ఉన్నాను, లైక్ నేను చెప్పాను కదా 10th క్లాస్లో నేను ఒక ఎంటైర్ స్కూల్లో అండి నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయిన దాన్ని. ఆ బ్యాచ్లో అంతా మొత్తం క్లాస్లో కూడా కాదు, నేను ఎంటైర్ మొత్తం స్కూల్ అందరు దానిలో నేను ఒక్కటే 1 మార్క్లో ఫెయిల్ అయ్యాను. అది కూడా అసలు ఆ టైంలో చాలా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఉన్నప్పుడు, అందులో స్పోర్ట్స్లో బాగుండేదాన్ని, ఆ టైంలో అప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని, స్మార్ట్గా ఉండేదాన్ని, క్యూట్గా ఉండేదాన్ని, అన్నీ ఉండి ఫెయిల్ అయ్యి తర్వాత నేను మా క్లాస్ అందరూ ముందుకెళ్ళారు.
అప్పట్లో చాలామందికి నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అలా ఉండేది. నాకు ఒక్కటే ఏ గోల్ లేకుండేది దాన్ని అప్పుడు. సో అక్కడి నుంచి ఈరోజు నేను ఇంత ఫోకస్డ్గా, ఇంత గోల్గా 26 years నుంచి ఇదే ఒక మిషన్ లాగా, ఒక తపస్సు లాగా ఉన్నాను. సో అందుకని ఏంటి మిస్సింగ్ అంటే క్లారిటీ అండ్ డైరెక్షన్ ఇస్ మిస్సింగ్. సో ఒకవేళ నేను అంత చేయగలిగానంటే ఎవరైనా చేయగలుగుతారు. అది ఎక్కడ కావాలంటే మనకు కన్సిస్టెంటీ కావాలి. నేను ఎవరితోనూ వరల్డ్లో కంపేర్ చేసుకోను, ఏ దాంట్లో కూడా. ఈదర్ నేమ్, ఫేమ్, మనీ, వెల్త్, సక్సెస్ ఆర్ ఎనీథింగ్. నాతో నేను ఎలా ఉన్నాను, ముందు చిన్నప్పుడు ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నాను, నేను నిన్న ఎలా ఉన్నాను, లాస్ట్ ఇయర్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి నాకు, ఏం చేస్తున్నాను లాస్ట్ ఇయర్, ఈరోజు ఏం చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ ఎంత చదివాను, ఈరోజు ఎంత అప్గ్రేడ్ చేసుకున్నాను నేను, ఇలాగ ఉండాలి క్వశ్చన్స్ మైండ్లో. అప్పుడు వాళ్ళతో వాళ్ళ కాంపిటీషన్ వల్ల ఎవ్రీడే ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎవ్రీడే ఒక కొత్తతనం అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూడండి, మీరు అందరివి చూడండి, కాల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇప్పుడు నేమ్ ఫేమ్ ఉన్నవి కానీ, సక్సెస్ కానీ, అందరూ. కానీ మీ పొటెన్షియల్ని ఛానలైజ్ చేసి మీతో మీరు ఉన్నప్పుడు ఆ సంతోషం వేరుంటుంది. అప్పుడు అచీవ్ చేయండి ప్రతి ఒక్కటి. మీకు అన్నీ కావాలి, ఇది కావాలి, అది కావాలి. మనకు లైఫ్ అనేది దిస్ అండ్ దట్ అండి. మనకు ప్రతి ఒక్కటి ఉండాలి. కానీ అది ఎప్పుడవుతుందంటే మనం బ్యాలెన్స్ అయినప్పుడు, ఆ వీల్స్ ఆఫ్ లైఫ్ బ్యాలెన్స్ చేసినప్పుడే వస్తుంది. ఒకదాన్ని ఇగ్నోర్ చేసేసి, ఒకదాన్ని నెగ్లెక్ట్ చేసి, టోటలీ ఫ్యామిలీ లైఫ్ని ఇగ్నోర్ చేసేసి ఉట్టి వర్క్కి పెట్టినా రాదు, జరగదు. అవును, వర్క్ని నెగ్లెక్ట్ టోటలీ చేసేసి ఉట్టి ఫ్యామిలీ లైఫ్ పెట్టినా రాదు. సో మనం అన్ని ఏ దానికి ఎక్కువ టైం ఇవ్వాలి మనం ఆ టైంలో. అంటే కొన్ని మంత్స్ మనం మన వాళ్ళతో చెప్పాలి, నాకు ఇది ఫేస్ జరుగుతుంది, ఇలా అచీవ్ చేస్తున్నాను, ఈ గోల్ ఇలా ఉంది నాకు, సో నాకు కోఆపరేట్ చేయండి, అవి వాళ్ళతో డిస్కస్ చేయాలి. అప్పుడు సక్సెస్ వస్తుంది. సో అట్లీస్ట్ మన వాళ్ళతో, మన ఇంటిమేట్ జోన్ వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఓపెన్ అయ్యి డిస్కస్ చేసి ఇలా చేయడం వల్ల సక్సెస్ వస్తుంది మనిషికి. అప్పుడు ఈ సుసైడల్, ఈ లో ఎనర్జీ, ఇవన్నిటికీ ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి, ఆ లైఫ్కి ఒక విలువ ఇస్తారు వాళ్ళు. సో చాలా మంచి మంచి విషయాలు మాకు ఈరోజు తెలియజేశారు మధురిమ గారు. ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మామూలుగా చాలా చెప్తూ ఉంటారు, ఉదయమే లేస్తే మంచి హ్యాబిట్, ఎల్స్ ఏదైనా బుక్ చదవటం రోజు ఒక గుడ్ హ్యాబిట్ అని. సో ఇప్పుడున్న మనకి మారిపోయింది, లైఫ్ లివింగ్ థింగ్ అనేది మారిపోయింది. అవును. సో ఇప్పుడు కూర్చొని బుక్ చదివే అంత ప్రశాంతత, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ. కావాలంటే ఒక పాట, 2 పాటలు వినటమే కానీ పుస్తకాలు చదవటం, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అవన్నీ ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి ఒక 5 గుడ్ హ్యాబిట్స్, అంటే మనకి ఇలా డిప్రెషన్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అన్నట్టుగా లైఫ్ని బ్యాలెన్స్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఒక లైఫ్ స్టైల్ ఉండాలి కదా. సో ప్రతిరోజు చాలా ఈజీగా మాలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే అలవాటు చేసుకోవడానికి ఒక 5 హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ 1 ఇస్ పొద్దున్న లేవగానే మనము ఒకలాంటి జంపప్, బెడ్లో నుంచి లేచి గంతేసే టైప్ ఆఫ్ ఫీలింగ్ రావాలి. అలా తెచ్చుకోండి. ఫస్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. వావ్, నాకు ఐ హ్యావ్ ఎ న్యూ డే, ఈరోజు కొత్త రోజు నాకు ఉంది అని ఒక ఫీలింగ్ రావాలి. అలా మీకు బెడ్లో నుంచే రావాలి. నాకు ఈరోజు ఎంటైర్ డే కొత్త రోజు, కొత్త న్యూ డిజైర్స్ ఉంటాయి, కొత్త విషెస్ ఉంటాయి, నాకు ఈరోజు కొత్తతనం ఉంటుంది అని ఒక ఫీలింగ్ రావాలి బెడ్లో నుంచి. అదొక ఫీలింగ్తో లేవండి. అబ్బా ఈరోజు లేయాలనా, ఇలా టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉండకూడదు. సో అది నెగటివ్ ఫీలింగ్. నేను ఇందాక చెప్పింది పాజిటివ్ ఫీలింగ్. సో ఫోకస్ చేసి పాజిటివ్ ఫీలింగ్తో లేవండి. లేచిన తర్వాత డైరెక్ట్గా అద్దం దగ్గరికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చూసి నవ్వండి. మిమ్మల్ని మీరు నవ్వుతున్నారు చూసి, సో నవ్వండి. నవ్వుతో స్టార్ట్ చేయండి ఆ రోజంతా. తర్వాత మీకు ఏం కావాలో చెప్పండి. ఐఎమ్ సో బ్యూటిఫుల్ అని కిస్ ఇవ్వండి. మీకు మీరు అద్దంలో చూస్తూ కిస్ ఇవ్వండి. ఫస్ట్ మీ కిస్ మీరే ఇవ్వించుకోండి. దాని తర్వాత ఐఎమ్ సో బ్యూటిఫుల్ అనండి. మీరు ఐఎమ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఒక ఫీలింగ్తో మాట్లాడండి. ఉట్టి ఏదో రోబోలాగా నోట్లోంచి మాటలుగా కాకుండా ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ చెప్పాలి. ఆ సింక్ కావాలి మీకు, మైండ్, బాడీ అండ్ సోల్, ఆ రెజొనేట్ కావాలి చెప్తున్నప్పుడు. దాని తర్వాత మీకు ఏం కావాలి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హెల్తీ, ఇలాంటివి సెల్ఫ్ అఫర్మేషన్స్ చెప్పండి. ఒక 5 థింగ్స్ ఏం కావాలనో చెప్పాలి, ఏం వద్దో చెప్పకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో దాని తర్వాత మీరు ఏమంటుంటారో అవి మీరు అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ ఎక్కువ చెప్తుంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంటుంది. సో అదొకటి చేయాలి. నెక్స్ట్ తర్వాత ఆ రోజు మీరు రిచువల్స్, ఆ రోజు మీరు ఒక ఎక్సర్సైజ్ ఎవ్రీడే 40 minutes ఏదైనా ఉండండి. మీకు స్టేర్ కేస్ అన్న ఎక్కండి, సైక్లింగో, స్విమ్మింగో, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు మనకు హెడ్ టు టో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దానివల్ల ఈ మెంటల్ హెల్త్ అనేది మనం హ్యాండిల్ చేస్తాం, ఏ టైంలో ఉన్నా, ఏ ఫేజ్లో ఉన్నా.
సో ఎక్సర్సైజ్, అది కోవిడ్ టైంలో మనం అందరు తెలుసుకున్నాం. ప్రతి ఒక్క మనిషికి ఇట్స్ మన ఓన్ ఓనర్షిప్, అది మనకు మన హెల్త్ అంటే అని. ఇంకొకరు చెప్తే ఎక్సర్సైజ్ చేయడం కాదు అని. దాని తర్వాత ఇంక్లూడింగ్ షారూఖ్ ఖాన్ అండి. షారూఖ్ ఖాన్ ఈవెన్ వాష్రూమ్లో కూడా బుక్స్ పెట్టుకుని ఉంటాడంట. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక 2-3 బుక్లు చదివి పడుకుంటాడు, ఒక చాప్టర్ అన్న అట్లీస్ట్. సో అంత ఫేమస్ హీరో, అతనికి ఒక తిరుగులేదు. కింగ్ ఖాన్ అంటారు, ఎంత ఫేమస్ హీరో. అతను కూడా ఈరోజు కూడా అంత సక్సెస్ఫుల్ అయినా కూడా కొన్ని బుక్స్ పెట్టుకొని అవి చదివి, అంటే ఒక రీడింగ్లో అదా, ఎందుకంటే సైకలాజికలీ ఆ ప్రాసెస్ వెళ్తుంది మనం చదువుతున్నప్పుడు. ఇప్పుడు ఈ కాలం వాళ్ళకందరికీ ఇన్స్టెంట్ కావాలి. మీరు వీడియోస్ చూడండి, కానీ చదివితే వచ్చే ఇది అంటే ఒక చదవడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి పాయింట్స్, మీకు ఏమైనా మళ్ళీ చదవాలనుకుంటే అవి ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫాలో కావాలంటే కూడా అండర్లైన్ చేసుకోండి, చదవండి. రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్, అది చేయండి. సో నెక్స్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మంచి వీడియోస్ చూడండి, ఎనీథింగ్ గుడ్ వీడియోస్, ఏదన్నా కొన్ని సలహాలువి కానీ, గుడ్ థింగ్స్ ఆల్సో, ఏమైనా నేను ఫాలో కావాలనుకునేటివి ఇలాంటివి చూడండి. తర్వాత డ్రింక్ అట్లీస్ట్ 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తాగండి దాంట్లో, ఇంకా మిగతా 11 గ్లాసెస్ మంచి పెద్ద గ్లాసెస్తో వాటర్ తాగండి. వాటర్ విల్ రియల్లీ క్లీన్ యువర్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి మంచిగా. ఈటింగ్ సైకాలజీ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం అందరికీ ఏంటంటే, నేను ఈటింగ్ సైకాలజీ చెప్తుంటాను. ఈటింగ్ సైకాలజీ అంటే ఏంటంటే, ఏం తింటున్నామని కాదు ముఖ్యము, ఎలా తింటున్నామనేది కూడా ముఖ్యం. ఆ టైంలో చాలామంది ప్లేట్ ముందు కూర్చుంటారు, ల్యాప్టాప్ ఒక సైడ్ ఫింగర్స్ ఇలా అంటుంటారు ల్యాప్టాప్తో, ఒక సైడ్ మొబైల్ మాట్లాడుతూ ఉంటారు, ఒక సైడ్ టీవీ చూస్తుంటారు, ఆల్ మల్టిపుల్ గ్యాడ్జెట్స్తో ఆపరేట్ చేస్తూ తింటుంటారు. వాళ్ళు ఏం తింటుంటారో వాళ్ళకి అర్థం కాదు, ఎలా తింటుంటారో అర్థం కాదు. గల్ప్ చేస్తారు, మింగుతుంటారు, ఇలా తింటుంటారు, మింగుతుంటారు. ఒక స్పూన్తో ఇటు అటు, అది ల్యాప్టాప్ ఒకసారి కాల్ ఒకసారి మాట్లాడుతూ మింగుతుంటారు. సో అది అన్హెల్తీ. ఎప్పుడైతే మన పొట్ట మనకు డిస్టర్బెన్స్ ఉంటుందో అప్పుడు మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైతే పొట్ట డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండదో, ఎలా ఎందుకు ఉంటుంది అంటే ఈటింగ్ సైకాలజీ ఫాలో గారు కాబట్టి. సో గల్పింగ్ చేస్తారు ఎక్కువ. సో అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, కడుపులోకి వెళ్ళిన తర్వాత అది నమలదండి, మన పళ్ళు నోరే నములుతుంది. సో అందుకోసం మనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, నమిలుతూ తింటూ ఉండాలి. ఫస్ట్ అది ఈటింగ్ సైకాలజీ, నములుతూ తినాలి. నెక్స్ట్ ఏంటంటే చూస్తూ తినాలి, మనం ఏం తింటున్నామని, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నామని చూస్తూ తినాలి. నములుతూ తినాలి, చూస్తూ తినాలి. తర్వాత కృతజ్ఞత భావంతో తినాలి. మనం థ్యాంకింగ్నెస్ ఉండాలి, మనలో ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉండాలి. థ్యాంక్ యూ అంటే ఎవరైతే వడ్డించారో, ఎవరైతే పెట్టారో ఆ ఫుడ్ని, తర్వాత కావాల్సిన మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా అవి చెప్పండి. కానీ ఆ టైంలో అయితే సంతోషంగా తినండి, మీరు కృతజ్ఞత భావం చెప్తూ తినండి. అప్పుడు మీలో ఎంతో హెల్త్ ఉంటుంది, బాగా ఎంతో హెల్తీగా ఫీల్ అవుతారు మీరు. సో ఇలాగా ఒక 5 థింగ్స్ చేస్తే, తర్వాత బజ్ మూమెంట్స్ అనేటివి పెట్టుకోండి. బజ్ మూమెంట్స్ అంటే పాటలు వినడం కానీ, గార్డెనింగ్ కానీ, విండ్ చైమ్స్ శబ్దాలు వినడం. నాకు ఎంతో ఇష్టమైనది, మా ఇంట్లో బయటనే విండ్ చైమ్స్ ఉంటుందండి. నేను ఎప్పుడైనా 14 అవర్స్ వర్క్ చేసేదాన్ని నేను, ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ కోవిడ్ టైంలో. కార్పొరేట్ క్లయింట్స్ కానీ, 1-to-1 కానీ, జూమ్ కానీ, బుక్ రాయడం కానీ ఇలాంటివి. సో కొంచెం సేపు బ్రేక్ తీసుకొని నేను విండ్ చైమ్స్ శబ్దం వినేసి వచ్చేదాన్ని కాఫీ తాగుతూ. సో ఆ కొంచెం సేపు ఒక 10 minutes అయినా అలా బ్రేక్ తీసుకుంటే, ఆ బజ్ మూమెంట్స్ చేస్తే మన మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఇలాంటివి చేయండి. సో బజ్ మూమెంట్స్ అంటే మీకు నేను చెప్పాను కొన్ని, సింగింగ్ ఉండొచ్చు, లేకపోతే వినడం, పాటలు వినొచ్చు, లేదా గార్డెనింగ్ వెళ్ళొచ్చు, లేదంటే ప్లాంట్స్తో, లేదంటే పెట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎనీథింగ్, ఈవెన్ నేచర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆర్ వాటర్ దగ్గర వెళ్ళొచ్చు మీరు కొంతసేపు. ఎనీథింగ్ మీకు ఇష్టమై అది చేస్తే మీకు ఎంతో సంతోషం కలగాలి. దీనిలోనే బజ్ మూమెంట్స్ అంటాం. సో ఇలా ఒక 5 థింగ్స్ రిచువల్స్ ఫాలో అయితే మార్నింగ్ మనము మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోవాలి. వాట్ ఆర్ అవర్ బ్లెస్సింగ్స్, మన లాంటి లైఫ్ లీడ్ చేయాలని ఎంతోమంది, ఎవరైనా కూడా మీరు చూస్తుండే వాళ్ళు ప్రతి ఒక్కరు, చాలామంది మన లాంటి లైఫ్ లీడ్ చేయాలని ఎంతోమందికి డిజైర్ ఉంటుంది, కానీ అందరికీ సాధ్యం అయ్యకపోవచ్చు. సో అది మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా, ఎప్పుడైనా కౌంట్ చేస్తామా గ్రాట్యూడ్, మనము ఎప్పుడైనా మన బ్లెస్సింగ్స్ని మనం థ్యాంక్ యూ అని చెప్తామా? మన దగ్గర ఏమేమి లేవు అవన్నీ క్రిటిసైజ్ చేస్తుంటాం. ఓ నా దగ్గర ఇవి లేవు, నాకు వాళ్ళకి అది ఉంది, నా దగ్గర ఇది లేదు, ఇదే ఉంటుంది. కానీ ఎప్పుడు మన దగ్గర ఉండేదాన్ని అని చెప్పుకొని బ్లెస్సింగ్స్ కౌంట్ చేస్తామా? అది కౌంట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి ఎక్కువ కౌంట్ చేయండి మీరు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ దిస్ అని.
ఓ నాకు ఇది ఇంత మంచి లైఫ్ ఉంది, నాకు ఎంత మంచి హెల్త్ ఉంది అని అంటూ ఉండండి. మీకు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్. అంటే బ్యాడ్ మూడ్లో ఆర్ఎల్స్ మీరు చెప్పినవన్నీ చాలా కరెక్ట్. వెన్ వీ హిట్ విత్ యూనో దిస్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మీరు అన్నట్టుగా ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నా దే ఆర్ అన్వర్ది. మన దగ్గర లేనిది ఒక్కటే మన జీవితానికి కావాలి, అది లేకపోతే మన జీవితం. అప్పుడు ఇన్స్టెంట్లీ ఒక పేపర్ పెన్ తీసుకొని మీకు ఏమేం బాధ ఉందో వైట్ పేపర్ తీసుకొనేసి వైట్ పేపర్లో బ్లాక్తో రాయండి. ఏమేం బాధ అనిపిస్తుందో మీకు అవన్నీ రాయండి. మీకు ఎమోషన్స్, ఒకవేళ ఏమన్నా మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నా అది హర్ట్ అయ్యారు, ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, ఎనీథింగ్ రిలేటెడ్ మీకు ఎందుకు మీకు బాధకలమైండేటు అవన్నీ రాయండి ఒక పేపర్లో. రాసిన తర్వాత ఆ పేపర్ బాగా రాయండి. మీకు బాధ ఉన్నా, కోపం ఉన్నా ఆ ఎమోషన్ తీసుకురండి బయటికి. తిట్టుకోవాలనుకున్నా తిట్టుకోండి రాస్తున్నప్పుడు. అన్నీ చేసేసి తర్వాత వెంటనే ఆ పేపర్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చించేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా చించేసి ఒక వాటర్ తీసుకొని, ఒక నీళ్లు తీసుకొని, ఒక మగ్గులో కానీ బకెట్లో కానీ దాంట్లో వేసేసేయండి ఆ పేపర్ని. అది తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టుకు కానీ ఒక కింద ఎక్కడైనా భూమికి ఇచ్చేసేయండి ఎక్కడైనా. సో అది మెల్ట్ అయిపోతుంది. అంటే మీరు నేచర్ హ్యాస్ ఎ హీలింగ్ పవర్. నేచర్కి మనం దగ్గరగా ఉంటే మీకు అవన్నీ నేచర్లో కలిపేస్తున్నారు మీరు అక్కడ. సో అది ఆటోమేటిక్లీ మీకు ఒక శక్తి ఇస్తుంది, ఒక హీలింగ్ పవర్ ఇస్తుంది. ఇలా చేయండి. ఈ రోజు ఇది చేశారు మీరు, యూ ఫీల్ లైటర్, మీకు లైటర్ అనిపిస్తుంటే బాగుంటుంది. ఆ రోజు బస్ మూమెంట్స్ నేను చెప్పినవన్నీ చేయండి. ఒకవేళ బాధ ఎక్కువగా డిప్రెస్డ్గా అనిపించినప్పుడు, ఎందుకంటే మనము ఇలా పుడతామండి ఇక్కడ, బర్త్డే నుంచి డెత్ డే రోజు వరకు, ఎక్స్పైరీ డేట్ వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మంచి చెడు జరుగుతుంటాయి లైఫ్లో. ఇవి జరగవు అని చెప్పడానికి లేదు, జరిగినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అనేది మనకు తెలుసుకోవాలి అంతే. జరగవు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేను, నేను అస్సలు గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఎప్పుడు లైఫ్ అనేది ఒక జరుగుతూ ఉంటుంది, ఒక ప్రాసెస్, గుడ్ బ్యాడ్ అనేది అన్ని ఫేస్లు జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ రోజు ఒక ఎల్లో పేపర్ తీసుకోండి. ఎల్లో ఈజ్ మోర్ అట్రాక్టివ్, మనకేం కావాలో జరుగుతుంటుంది ఎల్లోదు. ఎల్లో ఒక చార్ట్ పేపర్ తీసుకోండి, దాంట్లో మీకు ఏం కావాలో రాయండి. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ గుడ్ హెల్త్, ఇలాంటివి రాయండి. మీరు మీకు ఏం కావాలో, ఐ వాంట్, ఐ యామ్, అలాంటివి రాయండి. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ రాయండి, లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు అది రాయడం వల్ల మీరు అట్రాక్ట్ చేస్తారు మీకు ఏం కావాలనేది. సో అలా రాయండి. మీరు అలా రాసి మీరు ఎక్కడైనా మీరు ఎక్కువ చూసే దగ్గర పేస్ట్ చేసుకోండి దాన్ని. ఎక్కువ మీరు ఆఫీస్ రూమ్ కానీ, సిట్టింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, కొంతమందికి వెయిట్ రిడక్షన్ కావాలనుకుంటారు కానీ కాలేకపోతుంటారు. సో అలా ఉన్నప్పుడు మీకు ఆ ఎల్లో చార్ట్ పేపర్లో మీకు పాస్ట్ ఏదైనా ఫోటో మీకు నచ్చింది, ఆ స్లిమ్గా ఉన్నది, ఎప్పుడో మీకు చూసుకుంటుంటారు ఆ ఫోటో, నేను ఇలా ఉంటే కదా ముందు అని అనుకుంటుంటారు. ఆ ఫోటోని పేస్ట్ చేయండి అక్కడ. పేస్ట్ చేసి నేను ఇలా ఈ రోజు లోపల ఒక బర్త్డే, ఇది మీ బర్త్డే ఒక ఎమోషనల్ కనెక్ట్ డే, ఈ రోజు లోపల నేను ఇలా ఉంటాను అని మీరు గోల్ పెట్టుకోండి దానికి. సో గోల్ పెట్టుకొని ఆ డేట్ టైం రాసుకోండి అక్కడ. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం ఓవర్ నైట్ ఎవరు లావు గారు, బికాస్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తుంది, ఒబేసిటీ వల్ల కూడా, లేజినెస్ వల్ల కూడా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా, ఇలా చాలా ఉన్నాయి. సో ఇది ఇలా కూడా గోల్ చేసుకొని మీరు సక్సెస్ కావచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు. బికాస్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ పాయింట్ అనాలో ఏమనాలో తెలియదు కానీ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది ఇరిటేట్ చేయడానికి లైఫ్లో, ఒకటి అదలా నడుస్తూనే ఉంటుంది అనమాట. సో దానివల్ల మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ లైఫ్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం చిరాకు పడతాం, డిస్మిస్ అయిపోతాం, హేట్రెడ్ పెంచుకుంటాం, డిప్రెస్ అయిపోతాం. ఇలా కాకుండా మనం ఏం చేయగలము, ఎవరికి వాళ్ళు ఇలా పేపర్లో రాసుకోవడం అండి. వాళ్ళకి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ రాయడం ఒకటి యాక్టివిటీ చేయాలి. నెక్స్ట్ మనిషి ప్రతి ఒక్కరు ఎంతసేపు ఒక రొటీన్ సెట్ చేసుకుంటారు. ఒక 75 years 100 years వరకు నేను ఇలా పొద్దునే లేయాలి, ఇలా చేయాలి, నా కోసం ఇలా అలా రాసుకుంటారు. ఒక రొటీన్ లైఫ్ కాకుండా వాళ్ళకు మనము మార్నింగ్ నుంచి సక్సెస్ అవుతాము, మనం వర్క్ చేస్తాము, మన కోసం మనం బతుకుతాం. చాలామంది మనం డబ్బు సంపాదిస్తే అదంతా మన కోసం చేస్తున్నాం. కానీ రియల్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే మనం బయట ప్రపంచంకి వెళ్ళి ఎవరో ఒక 5 మందికి ఏదో ఒక విధంగా సహాయపడి వాళ్ళు నేను నీ వల్ల ఇంత అచీవ్ చేశాను, నీ వల్ల నేను ఇంత చేయగలిగాను, నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు వస్తే, నేను ఇట్లా డిప్రెషన్ డల్గా అయిపోయి నాకు సూసైడల్ థాట్స్ వస్తే మీ సహాయం వల్ల, ఆ రోజు మీతో మాట్లాడడం వల్ల నేను అది నా పైన నేను గివప్ చేయలేదు, ఆ థాట్స్ని నేను అది ఎలిమినేట్ చేశాను. ఇలా చెప్పిన రోజు, ఇలా ఒక సైకాలజిస్టే అవసరం లేదండి, ప్రతి మనిషి చేసుకోవచ్చు ఇలా. అలా ఎప్పుడైతే మనకు అన్నారు నీ వల్ల నేను సక్సెస్ అయ్యాను,
నీ వల్ల నేను ఈరోజు ఇట్లా అచీవ్ చేశాను, ఇలా ఇంత హ్యాపీగా ఉండగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దట్ ఈస్ రియల్ వెల్త్. అది రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. సో అలాంటివి నేను ఐ వాంట్ మన వరల్డ్లో, మన ఇండియాలో, మెయిన్లీ మన హైదరాబాద్లో, మన తెలంగాణలో చూసే ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఐ డ్రీమ్ వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 5 మందికి చేయండి మీరు అలాగా. అప్పుడు చూడండి మీ హ్యాపీనెస్. మీరు ఎంతో ఆస్తి సంపాదించుకొని ఉండొచ్చు, అవన్నీ మీకోసం చేస్తుండొచ్చు. మీరు ఇలా ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒక విధానంగా సహాయపడండి. ఒక మాట సహాయం కానీ, వాళ్ళకి జస్ట్ ఒక అప్రిసియేషన్ చేయడం కానీ. చాలా మందికి ఒక క్రేవింగ్ ఉంటుందండి అప్రిసియేషన్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సుసైడల్. చాలా మంది సెల్ఫ్ లవ్ ఉండకుండా వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళే అప్రిషియేట్ చేయాలనుకుంటుంటారు. ఆ లో ఫేజ్లో వాళ్ళని వాళ్ళు అస్సలు ప్రేమించుకోరు, వాళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటుంటారు. నన్ను ఎవరు ప్రేమించరు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. అందుకనే కూడా ఎక్కువ సూసైడల్ అవుతుంటాయి, అందుకనే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తుంటారు. వాళ్ళని పట్ల వాళ్ళ సెల్ఫ్ లవ్ తగ్గిపోతుంది, టోటలీ జీరో అవుతుంది. అప్పుడు క్రేవింగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళు అటెన్షన్ సీకింగ్ కానీ, ఎదుటి వాళ్ళు నన్ను ప్రేమించాలి, చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి, కాంప్లిమెంట్ చేయాలని ఒక క్రేవింగ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మన పట్ల మనకు ప్రేమ ఉండదో అప్పుడు ఎదుటి వాళ్ళు ఎప్పుడెప్పుడు మనం ప్రేమిస్తారని అనుకుంటుంటారు. సో సంపూర్ణత్వం మనకు ఎప్పుడు వస్తుంది అంటే మన పట్ల మనకు సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు. ఆ ప్రేమతో ఎదుటి వాళ్ళతో మనం ఇంకా మంచిగా ఉంటాం, ఇంకా కైండ్ ఉంటాం, ఇంకా లవ్ చేస్తాం. సో ఇవన్నీ ఫాలో కావాలి ప్రతి ఒక్క రిచువల్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మీ టైంని ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్లాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మధు. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ఛానల్.